ధనుసు రాశి వారికి సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుంది గురుగారు? ధనుస్సు రాశి వారికి మేనంలో రాహువు, శని వక్రించి కుంభంలో, గురుడు వృషభంలో, రవి బుధులిద్దరూ కూడా సింహరాశిలో, శుక్రకేతువులు కన్యారాశిలో, కుజుడు మిథున రాశిలో ఉండడం వల్ల ధనుస్సు రాశి వారికి అత్యంత అదృష్టం అనేటటువంటిది చక్కగా కలిసి వస్తుంది. ఎంతవరకు కూడా చక్కటి అంచెలంచెలుగా మనిషి ఎదిగిపోవడం అనేటటువంటిది జరిగింది. మరి ఇక శత్రువులు కూడా మిత్రులైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంటారు. ప్రభుత్వ పరంగా ఎన్నో చికాకులు ఉన్నటువంటి పనులన్నీ కూడా వీళ్ళు పూర్తి చేసేయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, అన్ని రకాల సబ్సిడీలు వీళ్ళందరికీ కూడా వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పులు బాగా పుడతాయి. ధనం లేనటువంటి, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. కొత్త రకం వ్యాపారాలు మేము స్టార్ట్ చేయాలి, కొత్త రకం ఇండస్ట్రీస్ మేము స్టార్ట్ చేయాలి అని చెప్పి చక్కగా వీళ్ళంతా కూడా ప్రయత్నిస్తారు. మరి ఆ విధంగా మనకి ఈ ధనుసు రాశి వారికి మొత్తం ఆల్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇంక మేము నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అని చెప్పేసి ఎలా అయితే నిర్లిప్తంగా మరి ఉంటారో, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎలాగైతే ఉంటారో అలాగా నిండుకొండలాగా వీళ్ళు మారిపోవడం జరుగుతుందన్నమాట. ధనుస్సు రాశి వారు ధనుస్సు రాశి వారు వారి జాతకంలో ఉన్న దోషాలను పరిహారం చేసుకోవడానికి ఏం చేస్తే మంచిదంటారు గురుగారు? ఊహల్లో బతుకుతూ ఉంటారు ఈ ధనుస్సు రాశి వారు. కాబట్టి వాళ్ళకి ఆ రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అప్పుడు ఊహలు తగ్గిపోతాయి అన్నమాట, ప్రాక్టికాలిటీలోకి వచ్చేస్తారు. అదేవిధంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన ఇంట్లో చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చక్కగా బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుందమ్మా.